కామారెడ్డిలా ఈ జెండా ఇప్పటికి చేరే కామారెడ్డి చౌరస్తాల కాసేపు జెండాను వేసుకొని జై శ్రీరామని గర్జిస్తే గాంధిస్తే మా రంగన్న గెలిచిందన్న. ఆదిలాబాద్లో హిందుత్వంతోనే గెలిచినాం. ఇలా ముదలో హిందుత్వంతో గెలిచినాం. పురుషోత్తారా తిరుపతి కాయదాలో గెలిచాం. రాజా సింగ్ కూడా గెలిచిండన్న. ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కూడా గెలిచిండన్న. రామారావు పటేల్ కూడా గెలిచిండన్న. మా మహేశ్వరుడు అన్న గెలిచిండన్న. మరి రాకేష్ రెడ్డి అన్న గెలిచిండన్న. గెలిచారు కదా. వీళ్ళందరూ ధర్మం కోసం పనిచేస్తాడే అందరూ కూడా. ఇక నేనంటే ఓడిపోయాను. ఎందుకంటే అందరు ఒక్కటే రే. ఔరంగజేబు అందరు ఒక్కటై 3,000 ఒకటో ఓడగొట్టిండే. ఏం చేద్దామే అయిపోయి భయపడతామేది భయపడే ఓడిపోయే గెలుచుకోవడం కాదే. ఓడిపోయే గెలుచుకోవడమే. అవునా కదా. గెలిస్తే ఫుల్ జోష్గా పనిచేస్తాం. ఓడిపోతే ఇంకా జోష్గా పనిచేస్తాం. అవునా కదా. పక్క గెలుస్తాం కదా. చెవులు గెలుస్తాం కదా. నాకు కొండ విశేషం నాకు కొంచెం డౌట్ వస్తుంది. డౌట్ అందుకనా నా కార్యకర్త మాత్రం బాగా పనిచేస్తుండే అంటున్నాడు. అంటే గెలుపు ఓటమే డౌట్ కాదు, మెజార్టీ ఎంత వస్తుందని డౌట్. నాకు అన్న పోటీ ఇప్పుడు నాకు ఎక్కువ వస్తుందని మా కార్యకర్తలు తోపులని నేను అంటున్నా. తనేమంటుంటే మా కార్యకర్తలు తోపులు అంటున్నారు. మీకు మా కార్యకర్తల పోటీ అన్న సిద్ధమానా? పక్క మీరు వారసులా శివాజీ వారసులా మా ఊళ్ళు వారసుల పోటీ చెప్తా. నేనే అట్టని కాదు. కరీంనగర్లో పోయి మా కార్యకర్తలు చెప్తా పోటీ స్టార్ట్ అని చెప్తా నేను. పక్క కదా. జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం,